పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా 225 కోట్ల రూపాయలతో ప్రభుత్వం చేపట్టబోతున్న బాసర జ్ఞాన సరస్వతి ఆలయ పునర్నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన తర్వాత జిల్లాలోని పీప్రీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పీప్రీ నుంచి బట్టి పాదయాత్ర మొదలు పెట్టారన్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు 3 ఏళ్లు పూర్తయ్యాయన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా 225 కోట్ల రూపాయలతో ప్రభుత్వం చేపట్టబోతున్న బాసర జ్ఞాన సరస్వతి ఆలయ పునర్నిర్మాణాల పనులకు ఆయన భూమి పూజ చేశారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన తర్వాత జిల్లాలోని పీప్రీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పీప్రీ నుంచే బట్టి పాదయాత్ర మొదలు పెట్టారన్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు 3 ఏళ్లు పూర్తయ్యాయన్నారు. బట్టి పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకున్నారని వాటిని తీర్చి ఆదిలాబాద్ ను అభివృద్ధి చేస్తామంటూ హామీ ఇచ్చామని ఇప్పుడు దాన్ని నెరవేర్చబోతున్నామన్నారు. ఇప్పటికీ ఈ ప్రాంతంలో విద్య వైద్యం అందడం లేదని ఈ ప్రాంతం వెనుకబాటుకు గత ప్రభుత్వాలే కారణమన్నారు. రాజకీయాల్లో నాయకుడి పట్ల విశ్వాసం ఉండాలని ఎన్నికల్లోనే రాజకీయాలు తర్వాత అంతా కలిసి పనిచేయాలన్నారు. బీజేపీ బీఆర్ఎస్ తమకు రాజకీయ ప్రత్యర్థులే తప్ప శత్రువులు కాదన్నారు. వాళ్ళు తమ దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కరిస్తామన్నారు. గతంలో సీఎం మంత్రులు పర్యటించినప్పుడు ప్రతిపక్ష నేతలను అరెస్టు చేసేవారని కానీ తాము చేయడం లేదన్నారు. తమ ప్రభుత్వం అందరినీ గౌరవిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ వాసులకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో రాబోయే 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, తిరుపతి జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే అల్లూరి, కాకినాడ, కోనసీమ, చిత్తూరు జిల్లాలో కూడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ వర్షాల సమయంలో 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ వాసులకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో రాబోయే 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే అల్లూరి, కాకినాడ, కోనసీమ, చిత్తూరు జిల్లాలో కూడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ వర్షాల సమయంలో 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయంటూ తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. ఇక ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలంగాణలోనూ రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని తెలిపింది. అలాగే రానున్న 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు. అయితే వర్షాల సమయంలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా అటు తెలంగాణలోనూ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లోని పల్వంచ, బుర్గంపాడు, భద్రాచలంలో ఉన్నట్టుండి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి కాగా వర్షం పడటంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. భారతీయ యువత కేవలం ఉద్యోగాల కోసం వెతికేవారుగా కాకుండా పారిశ్రామికవేత్తలుగా మారి ఉద్యోగులను సృష్టించేవారుగా ఎదగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక కొలంబియా యూనివర్సిటీలో నిర్వహించిన ఫైట్ సైడ్ చాట్ లో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారతీయ యువత కేవలం ఉద్యోగాల కోసం వెతికేవారుగా కాకుండా పారిశ్రామికవేత్తలుగా మారి ఉద్యోగాలను సృష్టించేవారుగా ఎదగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక కొలంబియా యూనివర్సిటీలో నిర్వహించిన ఫైట్ సైడ్ చాట్ లో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారత ఆర్థిక గమనం,
కృత్రిమ మేధా వ్యవస్థాపకత, మారుతున్న ఉద్యోగ రంగాలపై తన లోతైన విశ్లేషణను విద్యార్థులతో పంచుకున్నారు. న్యూయార్క్ నగరంలోని కొలంబియా బిజినెస్ స్కూల్ వార్షిక సదస్సులో ప్రసంగించిన అనంతరం ప్రత్యేక చర్చా గోష్ఠిలో కేటీఆర్ పాల్గొన్నారు. ఐటీ, పారిశ్రామిక రంగాలు, భారతదేశ ప్రకృతి, నిరుద్యోగం, యువత గెలుపు ఓటముల వంటి అనేక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. గడిచిన దశాబ్ద కాలంలో భారత్ భౌతిక, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించిందంటూ పేర్కొన్నారు. 3G, 4G, 5G వంటి టెలికాం సాంకేతికలను భారత్ ప్రపంచ దేశాల కంటే ముందుగానే అందిపుచ్చుకుందని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు భారత్ ఒక కీలక దశలో ఉందని, ఇతర దేశాల అభివృద్ధి నమూనాలను యథాతథంగా కాపీ కొట్టే పరిస్థితి లేదని ఆయన తెలిపారు. సొంతంగా వినూత్నంగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందంటూ స్పష్టం చేశారు. ఏఐ ముప్పు పొంచి ఉందని, అప్రమత్తత అవసరమంటూ కేటీఆర్ సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెను మార్పులు తీసుకురాబోతోందంటూ కేటీఆర్ హెచ్చరించారు. ఏఐ వల్ల రాబోయే రోజుల్లో మిలియన్ల కొద్ది ఉద్యోగాలు ప్రభావితమవుతాయని, ఆ ముప్పు వాస్తవం, చాలా దగ్గరలో ఉంది. ఈ మార్పును తట్టుకోవడానికి ప్రభుత్వాలు కానీ, సమాజం కానీ ఇంకా సిద్ధంగా లేవంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విప్లవాన్ని తట్టుకోవాలంటే యువత నిరంతరం తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలంటూ, మారుతున్న కాలానికి అనుగుణంగా తమను తాము మలుచుకోవాలని సూచించారు. తాజాగా ఒరికిల్ సంస్థ భారీ ఎత్తున ఉద్యోగాలను తొలగించిన అంశాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. స్టార్టప్ వ్యవస్థ గురించి మాట్లాడుతూ హైదరాబాద్ను ఒక ఉదాహరణగా కేటీఆర్ చూపారు. ఇంక్యుబేటర్లు, కోవర్కింగ్ స్పేస్లు, మెంటర్ల ప్రోత్సాహం వంటి హైదరాబాద్ నుంచి అనేక యూనికార్న్ సంస్థలు పుట్టుకొచ్చాయంటూ వివరించారు. దేశంలో వ్యవస్థాపకత పెరగాలంటే కేవలం పథకాలు ఉంటే సరిపోదని, ఒక పటిష్టమైన ఎకోసిస్టమ్ అవసరమంటూ అభిప్రాయపడ్డారు. భారతదేశంలో ఉన్న యువ జనాభా ఒక శక్తి అని, అయితే అదే సమయంలో అది ఒక సవాలు అంటూ అభిప్రాయపడ్డారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటే కేవలం అవకాశాలు కల్పిస్తే సరిపోదని, సరైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయాలంటూ సూచించారు. మౌలిక సదుపాయాలు, క్లీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చంటూ తెలిపారు. పెద్దగా కలలు కనండి, చిన్న విజయాలకు ఎప్పుడూ సంతృప్తి చెందకండని పిలుపునిచ్చారు. జీవితంలో ఓటమికి భయపడవలసిన అవసరం లేదని, వైఫల్యం అనేది గెలుపు దిశగా సాగి ప్రయాణంలో ఒక భాగం మాత్రమే అంటూ స్ఫూర్తిని నింపారు. ఆత్మవిశ్వాసం, పట్టుదల, ధైర్యంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలంటూ విద్యార్థులకు సూచించారు. ఈ క్రమంలో కొలంబియా యూనివర్సిటీ విద్యార్థులు, మేధావులు, ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేటీఆర్ పలు అంశాలపైన చెప్పిన అభిప్రాయాలు సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పంచాయతీరాజ్ మంత్రి సీతక్క నియోజకవర్గంలో తీవ్ర తాగునీటి కొరత ఏర్పడింది. ములుగు జిల్లా మంకపేట మండలం శాంతినగర్ గ్రామంలో తాగునీరు లేకపోవడంతో స్థానికులు 3 నెలలుగా కష్టపడి బావి తవ్వుకున్నారు. అయినా బావిలో నీళ్లు రాలేదు. దీంతో పంచాయతీ అధికారులను వేడుకోగా కేవలం ఒక్క రోజు మాత్రమే గ్రామానికి ట్యాంకర్ ద్వారా నీరు సరఫరా చేశారని, మిగతా రోజులు మండల కేంద్రానికి వెళ్లి తామే నీళ్లు తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నియోజకవర్గంలో తీవ్ర సాగునీటి కొరత ఏర్పడింది. ములుగు జిల్లా మంగపేట మండలం శాంతినగర్ గ్రామంలో తాగునీరు లేకపోవడంతో స్థానికులు 3 నెలలుగా కష్టపడి బావి తవ్వుకున్నారు. అయినా బావిలో నీళ్లు రాలేదు. దీంతో పంచాయతీ అధికారులను వేడుకోగా కేవలం ఒక్కరోజు మాత్రమే గ్రామానికి ట్యాంకర్ ద్వారా నీరు సరఫరా చేశారంటూ, మిగతా రోజులు మండల కేంద్రానికి వెళ్లి తామే నీళ్లు తెచ్చుకున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ గ్రామస్తులు కోరుతున్నారు. ఘనాపూర్ ఆయకట్ట కింద సాగు చేస్తున్న పంటలకు వెంటనే సింగూరు ప్రాజెక్టు నుంచి 0.3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ కలెక్టరేట్ లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి కలెక్టర్ ప్రతిమా సింగ్ కు వినతి పత్రం అందజేశారు. ఘనపూర్ ఆయకట్ట కింద రైతులు యాసంగిలో 1000 ఎకరాలలో వరి సాగు చేస్తున్నారని, నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ముందుగానే క్రాప్
హాలిడే ప్రకటిస్తే రైతులు వరి సాగు చేసేవారు కాదన్నారు. వరి నాట్లు వేసిన తర్వాత క్రాప్ హాలిడే ప్రకటించారని తెలిపారు. ఘనపూర్ ఆయకట్ట కింద సాగు చేస్తున్న పంటలకు వెంటనే సింగూరు ప్రాజెక్టు నుంచి 0.3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ కలెక్టరేట్ లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి కలెక్టరేట్ ప్రతిమా సింగ్ కు వినతి పత్రం అందజేశారు. ఘనపూర్ ఆయకట్ట కింద రైతులు యాసంగిలో 1000 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారని, నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ముందుగానే క్రాప్ హాలిడే ప్రకటిస్తే రైతులు వరి సాగు చేసేవారు కాదన్నారు. వరి నాట్లు వేసిన తర్వాత క్రాప్ హాలిడే ప్రకటించారంటూ తెలిపారు. క్రాప్ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం వెంటనే రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సింగూరు ప్రాజెక్టు నుంచి గణపురం ఆయకట్టకు నీటిని విడుదల చేసిన అనుమతులు లేవని, సంగారెడ్డి సమీపంలో ఉన్న మంజీరా డ్యాం వద్ద నీటిని విడుదల చేయడం లేదని తెలిపారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం మంజీరా డ్యాములు నీటిని నిల్వ చేసినట్టు అధికారులు తెలుపుతున్నారంటూ, పంటలు ఎండిపోయిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నీటిని విడుదల చేయకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు లావణ్యారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, బీఆర్ఎస్ పట్టణ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు, కౌన్సిలర్లు జుబేర్, బట్టి, ఉదయ్ నాయకులు పాల్గొన్నారు. ఎండాకాలం మొదలైన తర్వాత ఆకస్మిక వర్షాలు కురుస్తుండడం చూస్తూనే ఉన్నాం. అదే సమయంలో బాలుడి బగబగలు కూడా నమోదవుతున్నాయి. వడగళ్ల వానలతో పాటు ఎండలు కూడా భారీగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే పూర్తి స్థాయి వేసవి కాలం ఏప్రిల్ 10వ తేదీ నుంచి ప్రారంభమవుతోందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత కొన్ని రోజులుగా అక్కడక్కడ వర్షాలు కురిసి వాతావరణం కాస్త ప్రశాంతంగా ఉన్నప్పటికీ ఏప్రిల్ 10వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతాయని హెచ్చరిస్తున్నారు. ఎండాకాలం మొదలైన తర్వాత ఆకస్మిక వర్షాలు కురుస్తుండటం చూస్తూనే ఉన్నాం. అదే సమయంలో బాలుడి బగబగలు కూడా నమోదవుతున్నాయి. వడగండ్ల వానలతో పాటు ఎండలు కూడా భారీగానే ఉంటున్నాయి. ఈ క్రమంలోనే పూర్తి స్థాయి వేసవికాలం ఏప్రిల్ 10వ తేదీ నుంచి ప్రారంభమవుతోందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత కొన్ని రోజులుగా అక్కడక్కడ వర్షాలు కురిసి వాతావరణం కాస్త ప్రశాంతంగా ఉన్నప్పటికీ ఏప్రిల్ 10వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోనున్నాయని హెచ్చరిస్తున్నారు. రానున్న 10 రోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలపై బాణుడి ప్రతాపం మరింత ఎక్కువగా ఉండనున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని ప్రజలు ఎండల పట్ల అలర్ట్ గా ఉండాలంటూ వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో ఎండలు వికారంగా ఉండనున్నాయంటూ పేర్కొంటున్నారు. ఉష్ణోగ్రతలు కూడా 41 డిగ్రీల సెల్సియస్ నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, అవకాశాలున్నాయని నిపుణులు చెప్పుకొస్తున్నారు. ఇక హైదరాబాద్లో కూడా బాణుడి ప్రభావం అధికంగానే ఉండనున్నట్లు తెలిపారు. హిట్ ఐలాండ్ ప్రభావంతో హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును చేరుకోనున్నట్లు అంచనా వేస్తున్నారు. తీవ్రమైన వేడి కారణంగా స్థానికంగా ఏర్పడే అల్పపీడన ద్రోణుల కారణంగా అక్కడక్కడ ఉరుములతో కూడిన వడగళ్ల వానలు కూడా కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఆ వర్షాలు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తాయని, భూమిలో వేడి పెరగడం వల్ల వర్షం పడిన తర్వాత మరింత ఉక్కపోత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉరుములు, మెరుపులతో గాలివాన బీభత్సం సృష్టించింది. నిజామాబాద్ జిల్లాలో వర్షాలకు రైతులకు చేతికొచ్చిన తీవ్ర నష్టం వాటిల్లింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వడపోత అయిపోయింది, ప్రకటన ఒకటే మిగిలి ఉంది. మంచి ముహూర్తం, సరైన టైం చూసి రాజకీయ పార్టీ పేరు, జెండా, అజెండాపై ప్రకటనలు ఎలా చేయబోతున్నారు మాజీ ఎమ్మెల్సీ కవిత. ఈ క్రమంలోనే పాత పేరు, కొత్త ఎజెండా అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ పాయింట్ గా మారాయి. పాత పేరు అన్నారంటే అది టిఆర్ఎస్ గురించేనా? కవిత ప్రకటించబోయే పార్టీ పేరు టిఆర్ఎస్ గా ఉండబోతుందా? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సొంతంగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నారా? ఆమె పెట్టబోయే పార్టీ వివరాలను ఈ నెల 25న ప్రకటిస్తారు.
ఈ క్రమంలో కవిత పార్టీ పేరు, జెండాపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే మీడియాతో చిట్ చాట్ లో కవిత చెప్పిన విషయాలు బీఆర్ఎస్ లో కలవరానికి దారి తీస్తున్నాయట. దానికి ప్రధాన కారణం కవిత పెట్టబోయే పార్టీ పేరనే చెప్పాలి. పార్టీ పేరు విషయంలో మొదటిసారి నోరు విప్పిన కవిత పాత పేరు కొత్త ఎజెండాతో వస్తున్నట్లు కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో తన పార్టీ పేరు టీఆర్ఎస్ కూడా కావచ్చేమో అంటూ కవిత వ్యాఖ్యానించడం బీఆర్ఎస్ పార్టీలో గుబులు పెట్టిస్తోందట. తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ 2001లో ఏర్పడింది. ఆ పేరుతోనే తెలంగాణ ఉద్యమం నడిచింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 సార్లు అధికారంలోకి వచ్చింది. దేశవ్యాప్తంగా రాజకీయం చేయాలన్న ఎజెండాతో 2022 చివరిలో టీఆర్ఎస్ ను కాస్త బీఆర్ఎస్ గా మార్చారు కేసీఆర్. ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. అయితే బీఆర్ఎస్ గా మార్చినప్పుడే టీఆర్ఎస్ పేరు ఫ్రీజ్ అయింది. మళ్ళీ ఆ పేరు తీసుకునే అవకాశం లేదనే విషయంపై కూడా కవిత స్పందించారు. ఏ పార్టీ పేరైనా 2 సంవత్సరాలు మాత్రమే ఫ్రీజ్ అయి ఉంటుందని, ఆ తర్వాత ఆ పేరును వేరే వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు కవిత. ఇదే సమయంలో తమ పార్టీ పేరు కోసం ఒక స్పెషల్ టీం ప్రత్యేకంగా పనిచేస్తోందంటూ చెప్పారు. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టీఎస్ 24 న్యూస్.